హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళూరు అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. చేపల పులుసు అండి, సండే స్పెషల్ చేపల పులుసు తయారు చేసే విధానము. చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మసాలా పట్టుకున్నానండి. ఆనియన్స్, చెక్క, లవంగ, వెల్లుల్లి, అల్లం మొత్తం పేస్ట్ చేసి మసాలా రెడీ చేసి పెట్టానండి. ఆనియన్స్ 4 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్, అల్లం ముక్క, చెక్క, లవంగాలు మొత్తం మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టుకొని తయారు చేసే విధానం చూపిస్తాను. ఆయిల్ వేసానండి, కర్రీకి తగినంత ఆయిల్. చేపల కూరలో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా. మసాలా అంతా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కుందండి, అందువల్ల. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలండి, బాగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక 5. కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేయించుకోవాలి ఆయిల్లో. మంచిగా వేగిందండి మసాలా అంతా. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. కేజీన్నరండి చేప ముక్కలు. కర్రీకి తగినంత కారం వేస్తున్నానండి. పులుసు కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది కారం. నెక్స్ట్ పసుపు, కర్రీకి తగినంత కళ్ళుప్పు వేస్తున్నానండి. కరివేపాకు. ఇప్పుడు కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. పులుసులో ముక్కలన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. 10 మినిట్స్ అయిందండి, మూత ఓపెన్ చేసి చూద్దాము. మధ్య వయసు కదుపుతున్నానండి. అటువైపు ఇటువైపు క్లాత్ పెట్టుకొని చేతితోటి తిప్పుతూ ఉండాలి. గరిటె పెడితే విరిగిపోతాయి ముక్కలు. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి 2 కలిపి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసి వేసుకుంటాను. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకుని ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.